భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే పోదం వీరయ్య భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఎమ్మెల్యే దగ్గర రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తాను వేసిన 4 ఎకరాల వరి పంట నీట మునిగిందని ఓ మహిళా రైతు వాపోయింది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి తడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, నష్టపోయిన రైతులను పరిహారం ఇచ్చి ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఏదైతే మొలకెత్తినాయి కానీ తడిసినాయి కానీ అన్ని మొక్కలను కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా కొంటాము, ఏమాత్రం ఇబ్బంది లేదు. రైతుల అందరి ప్రతి గింజ కూడా కొంటాం, ఎక్కడ బాధపడాల్సిన పని లేదని వారు అంటున్నారు. మరి వీళ్ళు ఇచ్చేటేమో గతంలో లేక కాదు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు కానీ ఆనాడు ఎఫ్సీఐలే కొనేది.